హాయ్ ఎవరివన్. మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఆర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఏదైనా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషన్స్ కన్నా కామన్ సెన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడే మనము తక్కువ తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. మనం ల్యాక్స్ను క్రోర్స్గా కన్వర్షన్ చేసుకుందాము. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్లో ఫస్ట్ వచ్చి ఇంట్రెస్ట్ ఇన్కమ్. లాస్ట్ ఇయర్ 91 crores అయితే ఇప్పుడు 150 crores అనమాట. సో ఇక్కడ 60 crores ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ గెయిన్ ఆన్ అసైన్మెంట్. సో లాస్ట్ ఇయర్ 6.6 crores అయితే ఇప్పుడు 10 crores అనమాట. సో ఇక్కడ కూడా పెరిగింది. నెక్స్ట్ ఫీజ్ అండ్ కమిషన్ ఇన్కమ్. లాస్ట్ ఇయర్ 4.5 crores అయితే ఇప్పుడు 5.7 crores, ఇక్కడ కూడా పెరిగింది. నెక్స్ట్ వచ్చి నెట్ గెయిన్ ఆన్ ఫెయిర్ వాల్యూ. సో లాస్ట్ ఇయర్ 6 crores డెబిట్ అయితే ఇక్కడ క్రెడిట్ అయిందన్నమాట 2 crores. ఇది పాజిటివ్ పాయింట్. సో ఓవరాల్గా టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 103 crores అయితే ఇప్పుడు 168 crores అనమాట. సో ఓవరాల్గా వీళ్ళకు 65 crores పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ చూసినామంటే ఇక్కడ ఏం లేదనమాట. సో టోటల్ ఇన్కమ్ చూస్తే లాస్ట్ ఇయర్ 103 crores అయితే ఇప్పుడు 168 crores అనమాట. సో వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ అనేది చాలా బాగా పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సో సెప్టెంబర్ క్వార్టర్లో 160 crores వస్తే ఇప్పుడు 168 crores అనమాట. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా పెరిగింది. సో ఈ రెండు పాజిటివ్ పాయింట్స్ అనమాట. సో ఈ రెవెన్యూ జనరేట్ చేయడానికి వీళ్ళు ఎక్స్పెన్సెస్ అనేది ఎంత స్పెండ్ చేసినారో చూస్తాము. ఈ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ వన్ వచ్చి ఫైనాన్స్ కాస్ట్. లాస్ట్ ఇయర్ 44 crores అయితే ఇప్పుడు 71 crores అనమాట. సో ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్ అనేది పెరిగింది. అంటే వీళ్ళు బయట నుండి డబ్బులు ఎక్కువ తెచ్చింటారనమాట. తర్వాత ఇంపైర్మెంట్ లాసెస్ ఆన్ ఫైనాన్షియల్ అసెట్స్. సో లాస్ట్ ఇయర్ 9.2 crores అయితే ఇప్పుడు 17.2 crores అనమాట. సో ఇది కూడా పెరిగింది. నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో లాస్ట్ ఇయర్ 14 crores అయితే ఇప్పుడు 17.9 crores అనమాట. సో ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగింది. అంటే వీళ్ళు కొత్తగా ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకుంటారనమాట. అంటే ఫ్యూచర్లో వీళ్ళకు ఇంకా రెవెన్యూ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి డిప్రిషియేషన్. లాస్ట్ ఇయర్ 31 lakhs అయితే ఇప్పుడు 36 lakhs అనమాట. ఇక్కడ పెద్దగా చేంజ్ లేదు. తర్వాత అదర్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 6 crores అయితే ఇప్పుడు 6.8 crores. సో అదర్ ఎక్స్పెన్స్ కూడా ఎక్కువ లేదనమాట. సో వీళ్ళకి ఎక్కువగా ఫైనాన్స్ కాస్ట్ అనేది ఎక్కువ పోతుందన్నమాట. నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో లాస్ట్ ఇయర్ 29 crores అయితే ఇప్పుడు 55 crores అనమాట. అంటే ఇక్కడ దగ్గరగా 26 crores పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే 58 crores ఉంది సెప్టెంబర్లో, ఇప్పుడు 55 అనమాట. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే కొంచెం తగ్గింది, 3 crores తగ్గింది. నెక్స్ట్ వచ్చి ట్యాక్స్ ఎక్స్పెన్స్. దీంట్లో కరెంట్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 7 crores పే చేస్తే ఇప్పుడు 16 crores అనమాట. ఎందుకంటే వీళ్ళకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది పెరిగింది, అందువల్ల ట్యాక్స్ కూడా ఎక్కువ పే చేస్తున్నారు అనమాట. అలాగే డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 34 lakhs స్పెండ్ చేస్తే ఇప్పుడు 2.89 crores క్రెడిట్ అయిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. టోటల్ నెట్ ట్యాక్స్ ఎక్స్పెన్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు 7.4 crores పే చేస్తే ఇప్పుడు 13 crores పే చేసినారనమాట. అంటే వీళ్ళకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంది, దానివల్ల ఎక్కువ ట్యాక్స్ పే చేసినారు. సో వీళ్ళు కరెక్ట్గా ట్యాక్సెస్ పే చేసినారంటే అది మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. సో లాస్ట్ ఇయర్ 21.9 crores అంటే 22 crores అనుకోండి, ఇప్పుడు 42 crores అనమాట. సో ఇక్కడ 20 crores పెరిగింది. అంటే దగ్గరగా 90% 95% పెరిగింది అనమాట. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సెప్టెంబర్లో 40.8 crores అయితే ఇప్పుడు 42 crores అనమాట. ఇక్కడ 1.2 crores పెరిగింది. సో వీళ్ళకు క్వార్టర్ ఆన్ క్వార్టరు అలాగే ఇయర్ ఆన్ ఇయర్ అనేది పెరిగింది అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ అనేది 95% వరకు వచ్చినాయి, 90 to 95%. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 25.87 rupees అయితే ఇప్పుడు 47.71 rupees అనమాట. సో ఇక్కడ చూసినామంటే 22 rupees వరకు పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. సో ఓవరాల్గా ఆర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చినాయి. అలా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉన్నాయన్నమాట. సో మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తాం కాబట్టి
సో ఆర్మాన్ ఫైనాన్షియల్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగున్నాయన్నమాట. అలాగే ఇప్పుడు ఆర్మాన్ ఫైనాన్షియల్ లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్స్ ఎలా వచ్చింది, అలాగే దాని ప్రైస్ ఎలా చేంజ్ అనేది చెక్ చేస్తాము. సో దానికోసం నేను ఇక్కడ స్క్రీనర్ ఓపెన్ చేసినాము. సో స్క్రీనరు అలాగే ఇక్కడ రేట్ స్టారు రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 17.14 ఉంది. సో రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దాని పిఈ అనేది ఎంత తగ్గిందంటే 15 తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. అంటే రిజల్ట్స్ రాకముందుతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉంది. అలాగే ఇక్కడ 3 ఇయర్స్ పిఈ చూసినామంటే 3 ఇయర్స్ పిఈ వచ్చి 29.3 ఉంది. అంటే కరోనా టైంలో అప్పుడు రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నమాట. ఎందుకంటే లాక్డౌన్ వల్ల వీళ్ళకు కలెక్షన్స్ ఎక్కువ చేయలేదు, అందువల్ల అప్పుడు రిజల్ట్స్ సరిగ్గా రాలేదు. అందువల్ల వీళ్ళకు పిఈ అనేది అప్పుడు ఎక్కువ ఉందన్నమాట. సో తర్వాత దీని బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయింది. సో దాని పిఈ అనేది తగ్గిందనమాట. 3 ఇయర్స్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఇది 15 ఉందంటే సో ఇప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉంది. అలాగే లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ చూసినామంటే డిసెంబర్ క్వార్టర్లో 91% ప్రాఫిట్స్ వచ్చినాయన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసినామంటే 104% అనమాట. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి, ఇది పాజిటివ్ పాయింట్. జూన్లో 154% అనమాట, ఇక్కడ బాగా వచ్చినాయి. అలాగే మార్చ్లో 122% అనమాట, ఇక్కడ బాగా వచ్చినాయి. అంటే లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ప్రైస్ ఎలా పెరిగిందో 1 ఇయర్లో చూస్తాము. 1 ఇయర్కి ముందు దీని ప్రైస్ అనేది 1460 ఉందన్నమాట. లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చింది. సో రిజల్ట్స్ బాగా రావడం వల్ల దీని ప్రైస్ అనేది 1463 నుండి సో ఇక్కడ 2450 వరకు పెరిగిందనమాట. సో ఇక్కడ చూసినామంటే మనకు ఇంతకుముందు క్వార్టర్స్ రిజల్ట్స్ బాగా వచ్చినా కూడా ప్రైస్ అనేది తగ్గిందనమాట. సో ఇక్కడ 1463 నుండి సో ఇక్కడ 1220 వరకు తగ్గిందనమాట. సో ఇక్కడ అంటే 28 మార్చ్ ఆ టైంలో ఈ టైం ఇక్కడ ఇది బాగా కొనడానికి, ఎక్కువ బల్క్గా కొనడానికి మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, ప్రైస్ కూడా పెరుగుతూ ఉంది. కానీ దాని పిఈ అనేది ఇంకా తక్కువ ఉందన్నమాట. ఎంత ఉందంటే 15 ఉందన్నమాట. సో అంటే ఇది రిజల్ట్స్తో పోల్చుకున్నప్పుడు ఇది అండర్ వాల్యూలో ఉంది. అలాగే సో కరెంట్ పిఈ 15 ఉంది. సో ఇక్కడ 3 ఇయర్స్ చూసినామంటే 29 అనమాట. అలాగే ఇక్కడ 5 ఇయర్స్ చూసినామంటే 18, అలాగే 8 ఇయర్స్ చూసినామంటే 17.6. సో మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ కంపేర్ చేసినామంటే కరెంట్ పిఈ 15 ఉంది. సో మనకు 3 ఇయర్స్ అలాగే 5 ఇయర్స్ 8 ఇయర్స్ దీనికన్నా ఇప్పుడు కరెంట్ పిఈ తక్కువ ఉందంటే ఇప్పుడు ఇది అండర్ వాల్యూ స్టాక్ అనమాట. అలాగే దీని బిజినెస్ అనేది బాగా గ్రోత్ అవుతూ ఉంది. అంటే ఫ్యూచర్లో ఇంకా మంచి వీళ్ళు బిజినెస్ బాగా గ్రోత్ అయ్యి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ మాత్రమే చూసి మనం డిసైడ్ కాకుండా సో మనం డిఫరెంట్ వేస్లో అనలైజ్ చేసుకొని తర్వాత లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలా వద్దా, అలాగే ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో దీనికోసం మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు, మనంతకు మనం అనలైజ్ చేసుకొని తర్వాత మన ఓన్ డెసిషన్ తీసుకోవాలన్నమాట. సో మనం డెసిషన్ ఓన్గా తీసుకున్నామంటే సో అది మనము కరెక్ట్ చేసినా రాంగ్ చేసినా అది మనకే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకూడదు అనమాట లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.